హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఇది మార్నింగ్ నుంచి 6:30 ఆద్య లేసేసింది. నేను మండే ఆ రోజు ఆద్యాని బస్ ఎక్కిచ్చేసి స్కూల్కి పంపించేసి మా ఊరికి వచ్చేస్తానని ఆద్య ఏడుస్తుంది. ఇక్కడ నేను రాళ్ళా నానొద్దా వద్దు నాన్న, నేనే రాళ్ళా. తర్వాత కొంచెం బుజ్జగించిన తర్వాత మామూలు అయిపోయింది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇక్కడ ఏం కావాలమ్మా అంటే బూస్ట్ కావాలంటుంది. మార్నింగ్ లేస్తూనే కొంచెం బూస్ట్ తింటుంది. బూస్ట్ తినే హ్యాబిట్ ఉంది ఆద్యకు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ బూస్ట్ తింటుంది ఇంటి వెనకాలకు వచ్చి. రోజు కాదు, అప్పుడప్పుడు మాత్రం అడుగుతుంది. పిల్లలకు అంతే కదా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి గుర్తొస్తుంది, అప్పుడు అది కావాలని అడుగుతారు. తర్వాత మేము ఇక్కడ పూలు కోయడానికి వెళ్తున్నాం. నేను ఆద్య పూల బుట్ట తీసుకొని చెప్పులు వేసుకొని రెడీ అయిపోయింది ఆద్య. ఇక్కడ చూడండి నందివర్ధనాలు ఉన్నాయి. నందివర్ధనాలకు వస్తున్నాం అనమాట నేను ఆద్య. ముందు మీకు దొండకాయలు ఎలా కాస్తాయో చెప్పాను ఒక వీడియోలో, షార్ట్లో. అవి దొండకాయలు కాసాయి. ఇవి కూడా చిన్న పూల చెట్లు, టేబుల్ రోజెస్. తర్వాత మా పూలు కోయడం అయిపోయింది. చూడండి ఎన్ని పూలు కోసేసాము ఇద్దరము. కొన్ని పూలకి కింద కాడలు వచ్చాయి. ఆ కాడలు ఉండకూడదు మమ్మీ అంటుంది ఆద్య. అవన్నీ తీసేస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ మేము ఇంకొక రకం పూలు కోయడానికి వెళ్ళాము. ఇక్కడ దొండకాయలు చూడండి కాస్తాయి. పువ్వు వెనకాల కాస్తాయి అన్నమాట దొండకాయలు. చూడండి చూపిస్తుంది అయితే చాలా పూలు ఉన్నాయి. నేను చూస్తాను ఎన్నున్నాయో కౌంట్ చేస్తానని వెళ్ళింది ఇక్కడికి. అన్నీ బాగా రెడ్ అయిపోయినాయి, గ్రీన్వి తక్కువే ఉన్నాయి. ఎన్నున్నాయి? రెడ్వే చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇందాక పండిన దొండకాయలు చూసారు కదా, ఇప్పుడు పచ్చి దొండకాయలు చూడండి. ఏ దీంట్లో ఇన్ని పూలు కోసినావా అదే నువ్వు? తర్వాత మేము మందారం పూలు, నిచ్చమల్లి పూలు కూడా కోసేసాము. ఒక చిన్న పని ఉందని మిద్దిపైకి వెళ్తున్నాము. చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుంది మిద్దిపైకి. ఇక్కడ పిల్లర్స్ ఉంటే పిల్లర్స్తో ఆడుకుంటుంది. ఇంకా తర్వాత స్కూల్కి టైం అయిపోయిందని కిందికి వచ్చేసాము. స్నానం చేపించేసాను, యూనిఫామ్ వేసేసాను. దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. తర్వాత టిఫిన్ తినేసింది. ఆ రోజు టిఫిన్ వాళ్ళ అత్త ఉప్మా చేసింది, పులుసు ఉప్మా. అద్దెకి ఇష్టం పులుసు ఉప్మా అంటే, తినేసింది. తర్వాత జడలు వేసేసి చిక్కు పెట్టేశాను. మండే నుంచి బ్లూ సాక్స్ వేసుకొని రమ్మన్నారంట. ముందు బ్లాక్ వేసుకెళ్ళేవారు, అందుకని కొత్త సాక్స్లు ఓపెన్ చేసి తనే వేసుకుంటుంది నాకు వస్తుంది అని. సాక్సులు వేసుకోవడం అయిపోయాక బ్యాగ్ తీసుకొని స్కూల్కి బయలుదేరేసిపోయింది. రెండు సాక్స్లు వేసుకొని షూస్ కూడా వేసుకోండి. ఇక్కడ రెడీ. ఇంకా స్కూల్కి టైం అయిపోయింది. బ్యాగ్ తీసుకొని స్కూల్కి బస్ స్టాప్కి వెళ్తున్నాము.
బ్యాగ్ నాకి నేను తెస్తా. బస్ కన్నా 9th వ్యాన్ బ్యాంకుకి పోలా. ఫస్ట్ నాకు బస్సు ఎక్కించేసి బ్యాంకు పోయేసి మరీ టిఫిన్. మమ్మీ నువ్వు రాకపోయినా డాడీ వచ్చినాడు. నేను డాడీ వేణన్న వేణ్ తాతుల్లా వాళ్ళ అన్న దగ్గర షాప్ కొంటే వేణ్ తాతుల్లా అది వాళ్ళ ఉన్నది షాప్. వేణ్ తాతది వేణ్ తాత వాళ్ళ అన్నది ఇచ్చేసి వేణ్ తాత షాప్ వాళ్ళ అన్నది వేణ్ తాత తీసుకుని. కొద్దిసేపు టైం ఉండింది బస్సు వచ్చేకి, అందుకే నాతో బాగా మాటలు చెప్పేసింది, బాగా మాట్లాడింది. తర్వాత వ్యాన్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.